ఏరా ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా. ఏమండి అబ్బాయి హలో విరాట్. నానా అది అది హ్యాపీ బర్త్డే నానా. ఎరా ఏమన్నా తాగి ఉన్నావా? అయ్యి బాబు తాగడండి బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. సరే సరే త్వరగా ఇంటికి రా. సరే అండి, బాయ్. ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే. ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యూ కెన్ గో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్. గో గో. హే విరాట్ బ్రో, రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్ కి నువ్వు కూడా రావాలి. ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో. ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు, చూస్తూ ఉండు. రే, ఆ ఎఫ్ఎఫ్ హుసేన్ గారిని కరెక్ట్గా ప్రిపేర్ చేశారుగా? బావా నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం? అదేరా నా భయం. హాయ్ సార్. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వచ్చాను సార్? నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత, ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే. ప్లీజ్. హాయ్ మావయ్య. ఏమండి, మా వేణు మావయ్య. హాయ్ అంకుల్. మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే. అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి. అదేంటిది, ఇటు మారిపోయాడు కదా. మారిపోయాడా? మా సుతాతయ్య కాఫీ చాలా నేను కూడా బాగానే పెడతాలే. బా. మీరు కూర్చోండి. ఎరా ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా? ఏం చెప్పేది, నేను మారిపోయానని చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను. పోనీ నేను వెళ్ళి చెప్పనా? స్వామి, నువ్వు ఇంకేం మాట్లాడదు, నా స్కెచ్ లో నేను ఉన్నాను. నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు. అంతే అంటావా? అంతే. ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను, కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇచ్చేసి చేసుకోమ్మా. అంకుల్ ఈ కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మాయా, మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సరే వెళ్దాం రండి. ఉండరా, ఏదో బాగుందనగా తాగనే, కంగారు పెట్టుకో, తాగమ్మా. ఇదిగో అమ్మాయి అమృత, ఏంటి అంకుల్? మినిమం 2 చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా. ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బాగానే తిరుగుతున్నాయి మాయా. సార్ ఇది శ్లోక నెంబర్ 72 కదా? సో షార్ప్ ప్యూర్. వెళ్దామండి. బాయ్ అంకుల్. ఈ మావయ్య ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్. అదే లేదండి, లైట్ తీసుకోండి. ఓకే. ఓ షిట్ 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 షిట్. ఆర్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు. పదండి పదండి, వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. సార్ 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 ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్, చూసి వెళ్ళిపోదాం. కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం. ఇవన్నీ మన రే గోల్డ్ షాప్ ఏదంటే అది నొక్కదురా, వాళ్ళు వచ్చి టైం అయింది. చేస్తున్నాను కదా, ఆగరా. కమ్ కమ్ ఐ విల్ షో. రేయ్, ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పేసావచ్చు కదా. అమృత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆల్ సెట్ కదా? ఆల్ సెట్ బావా, నువ్వు వేసిన ప్లాన్ తో అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, హార్ట్ ఆన్ అవుద్ది. తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ ఆపి మ్యూజిక్ ఆన్ చేయి. This is where Jack and Rose have seen each other for the first time on the ship. See, Jack and Rose both are looks crazy because it's art by me. Shabash Raif Hussain. Come. I will show you one more best. This is where Jack and Rose love each other. See the depth? Not see depth. See the depth of my art. Oh man, don't you look at the ship. Please look at the Jack and Rose relationship. That's the main thing. Come.
Oh, this is where Jack and Rose make love. Hey, bald head. It's not bold story. It's a great love story, huh? Hey, young lady, why are you so curious? Do you like this love story? This is not a love story. Then what all this? This is a nature's revenge story. ఏమో ఓహో ఎలా చెప్పేలా Listen, according to శ్లోకం number 62, శ్లోకమా sir, అర్థమయ్యేలా చెప్పండి వీళ్ళకి. ఇప్పుడు నేను ఎందుకులేండి, మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా, మీరే కానిచ్చేయండి. ఓకే సార్. ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది. అలా ఇచ్చిందా సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది. లవ్ మేకింగ్ లో ఉంటే డోంట్ డూ ఇట్ అని ఐస్ బర్డ్ అదే మంచుకొండ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే గాఢ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది పద చూపిస్తా. ఇలాగే షిప్ మునిగిపోద్ది. అందుకే ఇది ఒక నేచర్స్ రివెంజ్ స్టోరీ. యూస్లెస్ పెయింటింగ్స్. మనం గీసిన దాంట్లో ఇంత బేభత్సం జరిగిందా? బ్రేకింగ్ న్యూస్. తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చితక్కొట్టిన భక్తులు. ఇది నాకు సంబంధం లేదు బాబోయ్. హలో అమృత, చెప్పండి. హలో సార్, అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరు వస్తారా సార్? ఏ హాస్పిటల్? ఏమైందండి? అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆపరేషన్ చేస్తున్నారు.